హాయ్ అందరికీ. ఈరోజు నేను మ్యాంగో ప్యూరీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కాంబినేషన్ పూరి అనమాట. ఫస్ట్ మ్యాంగోస్ బాగా కడిగి దాన్ని మెత్తగా చేసుకున్న తర్వాత దాంట్లోంచి మనం జ్యూస్ తీయాలి. ఇలా చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఇలా జ్యూస్ తీసుకొని, ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఇది మ్యాంగో సీజన్ కదండి, నేనైతే ఈరోజు చేశాను. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని మళ్ళీ చేస్తున్నాను. ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం పూరి కోసమని పిండి ఒకసారి దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి నేను తడుపుకున్నాను. ఇది కొంచెం ఎక్కువసేపు నానితే మనకు పూరీలు పొంగుతాయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వామ్ వాటర్తో పాటు కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి నేను బాగా కలిపి పెట్టానండి. మనకు పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి పూరీలు. చూడండి, ఇక్కడ నేను తడుపుకుంటున్నాను. సో ఇలా తడిపి పక్కన పెట్టాలి మనం ఒక 10 మినిట్స్. పిండి బాగా నానితే తడి క్లాత్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఒక బౌల్తో క్లోజ్ చేసి పెట్టాను ఇది. సో ఇక్కడ చూస్తున్నాను కదా. సో ఇప్పుడైతే ఈ మ్యాంగో ప్యూరీలోకి నేను ఇలాచీలు తీసుకున్నానండి. ఇలాచీలు తీసుకొని పౌడర్ చేసి మ్యాంగో ప్యూరీలో వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇది ఫ్లేవర్ కోసమని వేస్తున్నాను. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లోకి మనము సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందాక తడిపిన పిండితో మనం పూరీలు చేసుకుందామండి. పూరీలు చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరీలు చేసుకోవడం అండి. పూరీలు చేసుకొని మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో ప్యూరీ విత్ పూరీ సర్వ్ చేసుకోవడమేనండి. మనకు పూరీ ఇట్లా పొంగాలంటే ఫస్ట్ కొంచెం వామ్ వాటర్ వేసి తడిపి పెట్టుకోవాలండి పిండిని. చూడండి, ఇక్కడైతే నేను పూరీలు చేసేసుకున్నాను. మ్యాంగో ప్యూరీతో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్గా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.